చతుర్భుజం అంటే 4 భుజాలు గల, ఇట్లయినా కూడా ఇది చతుర్భుజమే. తర్వాత ఇలా ఉన్నా ఇది కూడా చతుర్భుజమే. మొత్తం మీద 4 భుజాలు కలిసి ఉండాలి అంతే. 4 భుజాలు గల బహుభుజం ఏమంటారు? చతుర్భుజం అంటారు. సో మనకు ప్రాబ్లమ్స్ లో కొత్త చతుర్భుజం ఉన్నాడు అనుకోండి, చతుర్భుజం అన్నప్పుడు చతుర్భుజం ప్రాబ్లమే చేయాలి. సో తర్వాత అదే రకాల్లో వస్తాయి మన దీర్ఘ చతురస్రం ఇలాంటివి వస్తాయి, రాంబస్ ఇలాంటి చతుర్భుజాలు వస్తాయి. ఆ చతుర్భుజాలు వచ్చినప్పుడు అవి వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. సరే, ఇప్పుడు అసలు చతుర్భుజం అంటే ఏంటి, వాటి రకాలు అంటే ఏంటి తెలుసుకుందాం. వాటి నుంచి ఉపయోగించేటువంటి ధర్మాలు. చతుర్భుజం అంటే 4 భుజాలు గల బహుభుజిని చతుర్భుజం అంటారు. చతుర్భుజం అది గీయబడిన సమతలమును 3 ఉపసమితులుగా విభజిస్తారు. చతుర్భుజం అది గీయబడిన సమతలమును 3 ఉపసమితులుగా విభజిస్తారు. ఏంటంటే చతుర్భుజం లోపలి బిందువులు 2, చతుర్భుజం పైన బిందువులు 3, చతుర్భుజం బయట బిందువు. ఏంటి సార్ ఇది అంటే, మనం గత క్లాస్ లో తెలుసుకున్నాం. త్రిభుజం పైన వృత్తం గీస్తే పరివృత్తం అని, త్రిభుజం లోపల వృత్తం గీస్తే అంతర్వృత్తం అని, త్రిభుజం బయట వృత్తం గీస్తే బాహ్య వృత్తం అని తెలుసుకున్నాం కదా. ఇవన్నీ ఎలా ఏర్పడతాయంటే బిందువుల సమూహమే. ఇవన్నీ బిందువుల సమూహమే. అలా ఈ చతుర్భుజం అనేది కూడా బిందువుల నుండి ఏర్పడింది. అది గీయబడిన సమతలమును 3 ఉపసమితులుగా పిలుస్తాడు. ఒకటి చతుర్భుజం లోపల బిందువులు అన్నమాట, తర్వాత చతుర్భుజం పైన బిందువులు, తర్వాత చతుర్భుజం బయట బిందువులు అన్నమాట. ఈ విధంగా చతుర్భుజం అది గీయబడిన సమతలమును ఎన్ని ఉపసమితులుగా విభజిస్తారు? 3 ఉపసమితులుగా విభజిస్తారు. నెక్స్ట్ ఇప్పుడు చతుర్భుజం భాగాలు తెలుసుకుందాం. చతుర్భుజానికి సంబంధించినటువంటి భాగాలు. సో ఏంటి సార్ అంటే, ఇవి బిందువులు కదా, ఈ బిందువులకు పేర్లు పెడితే ఏమైతుంది? శీర్షాలు. ABCDలు శీర్షాలు. తర్వాత AB అనేది ఒక భుజం, BC అనేది ఒక భుజం, CD అనేది ఒక భుజం, AD అనేది ఒక భుజం. ఇవన్నీ భుజాలు. తర్వాత వీటి కోణాలు ఏర్పాటు చేసామనుకో, యాంగిల్ A, యాంగిల్ B, యాంగిల్ C, యాంగిల్ D లైక్ ఇవి కోణాలు. తర్వాత కొలతలు ఉన్నాయనుకో, 5, 6, 7, 8 ఉందనుకో, ఇవి కొలతలు. AB యొక్క భుజం పొడవు 5 సెంటీమీటర్లు, BC యొక్క భుజం పొడవు 6 సెంటీమీటర్లు, CD యొక్క భుజం పొడవు 7 సెంటీమీటర్లు ఇలా ఉంది. మరి చుట్టుకొలత ఏమైనదంటే, చుట్టుకొలత అంటే వాటన్నింటినీ యాడ్ చేసినప్పుడే చుట్టుకొలత అనమాట. అంటే పెరిమీటర్ అనమాట. 5 + 6 + 7 + 8 చుట్టుకొలత. 5 + 6 + 7 + 8 వీటన్నింటినీ యాడ్ చేస్తే వచ్చేదే చుట్టుకొలత. తర్వాత నెక్స్ట్ దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏబీకి ఎదురుగా ఏముంది? DC ఉంది. ఏబీకి ఎదురు భుజం ఏది? DC. అదే విధంగా DAకి ఎదురు భుజం ఏది? CB అన్నమాట. ఇవి ఎదుటి భుజాలు. అంటే దీనికి ఎదురుగా ఇది, దీనికి ఎదురుగా ఇవి. ఇది ఎదుటి తెలుసుకున్నాం. ఇప్పుడు ఎదురెదురు కోణాలు అంటే చూడు, Aకి ఎదుటి కోణం C అవుతారు, Aకి ఎదుటి కోణం C. అదే విధంగా Bకి ఎదుటి కోణం D అవుతారు. ఓకేనా? ఇవి ఎదురెదురు కోణాలు అంటే Dకి ఎదుటి కోణం B, Bకి ఎదుటి కోణం D అవుతారు. ఇవి ఈ బేసిక్ తెలుసుకోవాలి. చతుర్భుజంలో భుజాలేవి, శీర్షాలేవి, కోణాలేవి. ఓకేనా? సో ఇప్పుడు ఆసన్న భుజాలు తెలుసుకున్నాం. AB పక్కనేమో